హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీపా బ్లాగ్. ఈ రోజు అయితే నేను మీషోలో ఎన్ని శారీస్ ఆర్డర్ పెట్టుకున్నాను అవన్నీ చూపిస్తా. ఎన్ని శారీస్ పెట్టుకున్నా అంటే ఇవి చాలా రోజుల నుండి నా విష్ లిస్ట్ లో ఉన్నాయి. నాకే కుదరలేదు, ఇంకా పెట్టుకోవాలనిపించింది, పెట్టుకున్నా. అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయంటే శారీస్ నిజంగా చాలా బాగున్నాయి. ఇప్పుడు నేను మీకు ఒక్కొక్కటి ఓపెన్ చేసి శారీ ఎట్లా ఉంది అనేది చూపిస్తా, ఓకేనా? అన్నిట్లో నా ఫేవరెట్ అంటే చూడగానే అబ్బా అనిపించిన శారీ అయితే ఇది. అసలు ఎంత బాగుందంటే చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో శారీ. చాలా బాగుంది కదా. నేను ఇది మొత్తం మీకు ఓపెన్ చేసి చూపిస్తా. ఓపెన్ చేస్తే మనకి శారీ లుక్ ఏంటి అనేది తెలుస్తుంది కదా. బ్లౌజ్ పీస్ ఇట్లా వచ్చింది, మస్తు వచ్చింది. మనం ఎట్లా అంటే వర్క్ తో వచ్చింది మొత్తం. మనం ఇంకా రెడీమేడ్ బ్లౌజ్ కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా ఇదే కుట్టించుకోవచ్చు. అంతా బాగుంది. నిజంగా చాలా బాగుంది కదా. ఇది టోటల్ గా రెడ్ కలర్. రెడ్ అంటే మెరూన్ రెడ్ కాదు, కుంకుమ రెడ్ అంటారు కదా అది. చూడండి ఒకసారి ఎట్లా వస్తుందో. బాగుంది కదా. చూడండి ఫుల్ వర్క్ లో వచ్చింది. ఈ శారీ మీకు కావాలంటే నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో పెట్టడానికి ట్రై చేస్తాను. చూసారు కదా శారీ ఎంత బాగుందో. ఇవన్నిట్లో నాకు ఫేవరెట్ లో నెంబర్ 1 అనమాట. అంత బాగుంది. అన్ని శారీస్ నేను నచ్చి ఆర్డర్ పెట్టుకున్నా, బట్ అన్నిట్లో కల్లా ఇది చూడగానే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చిందా? నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. బాగుంది కదా శారీ. నెక్స్ట్ శారీ చూపిస్తా. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా నాకు బాగా నచ్చింది. ఇది ఎందుకు నచ్చింది అంటే ఈ కలర్ కాంబినేషన్ లో ఎలాంటి శారీ అయినా బాగుంటది. అంటే అది వర్క్ అవ్వచ్చు, థ్రెడ్ వర్క్ అవ్వచ్చు, స్టోన్ వర్క్ అవ్వచ్చు, ప్లెయిన్ శారీ అవ్వచ్చు, అది ఎలాంటి శారీ అయినా పర్వాలేదు. కానీ ఈ కాంబినేషన్ అంటే పర్టికులర్ గా ఈ కలర్ కాంబినేషన్ లో చాలా బాగుంటది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఇది నేను మీషోలోనే తీసుకున్నా. ఇవన్నీ మీషోలో తీసుకున్న శారీసే. నేను మీకు ఇప్పుడు శారీ అన్ఫోల్డ్ చేసి చూపిస్తా. చూడండి ఎంత బాగుందో. ఇది టోటల్ గా డిఫరెంట్ కలర్ కాంబినేషన్. అసలు ఈ కలర్ లో ఎలాంటి శారీ అయినా, డ్రెస్ అయినా చాలా బాగుంటది. మనకి బ్లౌజ్ పీస్ కూడా వచ్చింది. బ్లౌజ్ పీస్ నార్మల్ గా వచ్చింది. చూడండి, నార్మల్ బ్లౌజ్ పీస్ వచ్చింది. అంటే నార్మల్ అంటే ఇలాంటి జార్జెట్ కాదు, ఇది కొంచెం కాటన్ టైప్ లో ఉంది. ఇట్లాంటి బ్లౌజ్ పీస్ వచ్చింది. శారీ చూడండి ఓవరాల్ గా 4 కలర్స్ వచ్చినాయి. నార్మల్ గా నేను మీషోలో చాలా శారీస్ చూసినా 3 కలర్స్ 2 కలర్స్ వి. బట్ ఇది అయితే మరి 4 కలర్స్ వచ్చింది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. థ్రెడ్ వర్క్ చూడండి ఎంత బాగుందో. ఇదంతా చెమ్కీ వర్క్ అన్నమాట. థ్రెడ్ వర్క్ లో చెమ్కీ వర్క్ వచ్చింది. చాలా బాగుంది. ఇది వర్క్ కూడా చాలా ఎలిగెన్స్ ఉంది. చూడండి ఒకసారి. బాగుంది కదా శారీ. నేను మీకు చూపించే అన్ని శారీస్ మీషోలోనే తీసుకున్నా. ఈ శారీ కనుక నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు ఫస్ట్ శారీ నచ్చిందా, సెకండ్ శారీ నచ్చిందా, లేక థర్డ్ శారీ, ఫోర్త్ శారీ, ఇట్లా ఏ శారీ నచ్చితే ఆ శారీ నెంబర్ కామెంట్ చేయండి. నెక్స్ట్ శారీ ఇది. ఇది కొంచెం ఆ కలర్ కి దగ్గరలోనే ఉంది, కాకపోతే ఇది బేబీ పింక్. ఎంత బాగుందంటే అసలు మీషోలో ఇంత మంచి శారీస్ ఉన్నాయంటే అసలు ఎవ్వరు నమ్మరు. నిజంగా చెప్తాను, ఎవ్వరు నమ్మరు. నేను కూడా స్టార్టింగ్ లో మీషో యూజ్ చేసే స్టార్టింగ్ లో క్వాలిటీ తక్కువ ఉంటుందేమో అనుకున్నా. బట్ నిజంగా చెప్తున్నా, ఒక్కొక్క ఆర్డర్ పెట్టుకుంటున్న కొద్దీ నాకు మీషో ఫేవరెట్ అయిపోయింది. అంత బాగుంది. ఇది చూడండి, మనకి బ్లౌజ్ పీస్ కాంట్రాస్ట్ లో వచ్చింది. ఇట్లా వేసుకుంటే కొంచెం డిఫరెంట్ గా ఉంటది. సో ఓవరాల్ గా సారీ ఇది బేబీ పింక్ కలర్. మీకు వీడియోలో ఏ కలర్ కనిపిస్తుంది? బేబీ పింక్ కలర్. ఇది కింద మొత్తం వర్క్ వచ్చింది, స్టోన్ వర్క్, థ్రెడ్ వర్క్. చూడండి పళ్ళు కూడా వచ్చింది, మొత్తం లీవ్స్ వచ్చినాయి. పళ్ళు అయితే ఎంత బాగుందంటే ఫ్రెండ్స్, మన నైట్ టైంలో ఇలాంటి శారీస్ కట్టుకుంటే ఎంత బాగుంటాయి అంటే. ఇందులో మనకి మిర్రర్ కూడా వచ్చింది. బాగుంది కదా. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది బేబీ పింక్ కలర్. దీనికి కూడా నేను బ్లౌజ్ తీసుకున్నా, అంటే మ్యాచింగ్ బ్లౌజ్ తీసుకున్నా. దీనికి మనం గోల్డ్ కలర్ వేసుకున్నా బాగానే ఉంటది, ఎందుకంటే ఇందులో గోల్డ్ వర్క్ వచ్చింది కాబట్టి బాగుంటది గోల్డ్ కలర్ వేసుకున్నా. నెక్స్ట్ శారీ వచ్చేసి పట్టు శారీ. ఇది యాక్చువల్ గా వీటన్నిటికన్నా ముందే వచ్చింది. దీని కవర్ కూడా ఎక్కడ పోయింది, ఇంకా ఎట్లాగో రిటర్న్ పెట్టాను అని చెప్పేసి. ఇది కూడా మంచిగా ఉంది. ఇది టోటల్ గా పట్టు శారీ ఫ్రెండ్స్. పట్టు శారీ ఎంత బాగుందంటే
ఇది నేను ఎప్పుడో ఒక అకేషన్ ఉండే రీసెంట్ టైమ్స్ లో, ఆ అకేషన్ కి పెట్టుకున్నా, కానీ అది రాలేదు. కాకుండా కొంచెం లేట్ వచ్చేసరికి ఇంకా దీన్ని నేను పక్కన పెట్టేసిన. ఇవన్నీ స్టిచ్ చేయించుకోవాలి బ్లౌజ్. ఇది బ్లౌజ్ పీస్. ఇది ఏంటంటే పింక్ కలర్, పింక్ కలర్ కి మనకి ఇట్లా బార్డర్ వచ్చింది. శారీకి ఏదైతే బార్డర్ ఉందో సేమ్ అదే డిజైన్ లో బార్డర్ వచ్చింది. ఇది టోటల్ గా 1 మీటర్ ఖచ్చితంగా ఉంటది. నాకు తెలిసి 1 మీటర్ కంటే ఎక్కువే ఉంటది. కొన్ని శారీస్ లో 80 మీటర్స్ అట్లా వస్తుంది. బ్లౌజ్ పీస్ సరిపోదని మనం ఫీల్ అవుతాం కదా. చూడండి ఇది ఎంత పెద్దగా వచ్చిన బ్లౌజ్ పీస్. అండ్ మనకి ఇది కట్టుకొంగు దగ్గర వస్తుంది. లైన్స్ వచ్చినాయి స్టార్టింగ్, శారీ స్టార్టింగ్ కి. అండ్ ఓవరాల్ గా పట్టు చూడండి. దీనికి ఎంత చెప్తే మీరు షాక్ అవుతారు. దీనికి జస్ట్ 700 అంత పడింది అంతే. 800 కూడా కాదు, అండర్ 800 లోనే వచ్చింది నాకు ఇది. జస్ట్ 700 చేంజ్. ఇంత మంచి క్వాలిటీ శారీ మనకి 700 లో వచ్చిందంటే అసలు ఎవరైనా నమ్ముతారా చెప్పండి? మీషోలోనే పాసిబుల్. బయట షాప్ లోకి వెళ్ళినా ఈ శారీ మినిమం 1500 to 2000 ఉంటది. మనకి అండర్ 1000 లో అసలు రాదు. అది ఇంకా 700 బడ్జెట్ లో అస్సలే రాదు. పర్టికులర్ గా ఈ శారీ కావాలనుకునే వాళ్ళు పట్టు శారీ అని కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను వాళ్ళకి లింక్ ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ నేను 2 సేమ్ కలర్స్ తీసుకున్నా. ఎందుకంటే నాకు డైలీ వేర్ కి శారీస్ తక్కువ ఉన్నాయి. డైలీ వేర్ శారీస్ కోసం తీసుకున్నా ఇది. దీనికి మ్యాచింగ్ గోల్డ్ కలర్ వేసినా పర్వాలేదు. చూడండి ఇంత క్రీమ్ కలర్ వేసినా పర్వాలేదు, చాలా బాగుంది. ఇది మీకు వీడియోలో వైట్ కలర్ లాగా అనిపిస్తుందేమో, బట్ దీంట్లో ఉంది గోల్డ్ కలర్. బాగుంది కదా. ఇది ఎంత తక్కువ బడ్జెట్ అంటే మనం పెట్టిపోతల చీరలు అంటారు కదా, వాటికి కూడా బాగా సెట్ అవుతుంది. దీని కాస్ట్ కూడా చాలా తక్కువ పడింది. మనం బయట షాప్ లో తీసుకునే దానికన్నా చాలా తక్కువకి వస్తుంది. సో కావాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇది కూడా ఇది యాక్చువల్లీ ఇది ఎందుకు తీసుకున్నా అంటే, ఒకప్పుడు ఘోరం ట్రెండ్ ఒక 2 మంత్స్ బ్యాక్. నేనే కొంచెం లేట్ ఉన్నా, ఎందుకంటే అప్పుడు తీసుకోవడం కుదరలేదు నాకు. అప్పుడు షాపింగ్ చేసే అంత టైం లేదు, కుదరలేదు. చూడండి 2 సేమ్ కలర్స్, బట్ దానికి కొంచెం డిజైన్ డిఫరెంట్ ఉందని తీసుకున్నా. ఈ శారీ చూడండి ఎంత బాగుందంటే స్మూత్, అసలు శారీ ఫినిషింగ్ కూడా డిజైన్ కూడా చాలా బాగుంది. అసలు ఎక్కడ ఒక్క శారీ కూడా చిన్న డ్యామేజ్ కూడా లేదు, అంత బాగుంది. చూడండి అసలు ఎంత, నాకు చూస్తుంటేనే భలే అనిపిస్తుంది. భలే ఉంది కదా శారీ. మీకు ఏ శారీ నచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఓకేనా. ఇది ఇంకొక శారీ, ఇది కూడా నాకు బాగా నచ్చింది. ఇది నార్మల్ గా మనకి ఏమన్నా చిన్న చిన్న ఫంక్షన్స్ ఉంటాయి కదా, వాటికి ఎక్కువ హెవీ ఉన్న శారీస్ కట్టుకొని పోతే మనకి అనిపించట్లేదు. అందుకే ఏం చేసినా కొంచెం సింపుల్ గా ఉండాలి, ప్లస్ ఎలిగెంట్ ఉండాలి కట్టుకుంటే. అట్లా ఉండే శారీ కావాలని ఎతికితే ఇది దొరికింది. దీనికి మనం ఒక మంచి డిజైనర్ బ్లౌజ్ కానీ, లేదంటే మీషోలోనే రెడీమేడ్ బ్లౌజులు దొరుకుతాయి వర్క్ తో వచ్చేది, అది కానీ వేసినామంటే ఖచ్చితంగా ఫంక్షన్ కి కట్టుకునే అంత రేంజ్ ఉన్న శారీ ఇది. ఇది చాలా తక్కువ బడ్జెట్ లో వచ్చింది. ఇది కూడా నాకు చాలా నచ్చింది. నెక్స్ట్ ఈ శారీ, ఇది ఎందుకు తీసుకున్నా అంటే నాకు వైట్ లో ఒక్క శారీ కూడా లేదు. చాలా రోజులు నేను అనుకుంటున్నా వైట్ లో కొంచెం కాటన్ టైప్ లో ఉండాలి, కాటన్ విత్ రేయన్ మిక్స్ అయినా పర్వాలేదు, బట్ ఆ టైప్ లో ఉండే ఒక శారీ కావాలని చాలా రోజులు నేను అనుకుంటున్నా. ఇది నాకు మంచిగా దొరికింది. మళ్ళీ నేను ఎట్లా చూస్తా అంటే, ఏదైనా శారీ కొనాలంటే నాకు మ్యాచింగ్ బ్లౌజ్ కూడా ఉందా లేదా అని చూస్తా. అట్లా ఉంటేనే తీసుకుంటా మాక్సిమం. బాగుంది కదా శారీ. దీనికి మంచి బార్డర్ వచ్చింది. ఇంత తక్కువ కాస్ట్ లో ఇంత మంచి పట్టు శారీ లుక్ ఉండే శారీస్ మనకు బయట మినిమం 1000 ఉంటాయి, కానీ ఇందులో చాలా తక్కువ కాస్ట్ వచ్చింది. 400 అంతే. అండర్ 400, అండర్ 500 లో ఇంత మంచి ప్రోడక్ట్ రావడం అంటే మీషోలోనే పాసిబుల్ గైస్. ఇంకొక బెస్ట్ శారీ, ఇది నాకు బాగా నచ్చింది, ఇష్టపడి కొనుక్కున్నా. ఇది బ్లౌజ్ పీస్ నార్మల్ గా వచ్చింది, దీనికి ఏం వర్క్ రాలేదు, ప్లేన్ వచ్చింది. శారీ చూడండి. ఇది 3 కలర్స్, నేను ఇంతకు ముందు చెప్పినా కదా 4 కలర్స్ ఉన్నాయని. ఇది 3 కలర్స్. నాకు ఇట్లా వర్క్ లేకుండా ప్లేన్ గా కావాలనిపించింది, అందుకే నేను ప్లేన్ కూడా ఒకటి తీసుకున్నా. దీనికి మనం ఎట్లా మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు. ఇప్పుడు నా థాట్ ఏంటంటే, మనం ఇట్లా వేసుకున్నాం అనుకో, ఇక్కడ పింక్ బ్లౌజ్ వేసుకోవచ్చు. అట్లా కాదని ఇట్లా వేసుకున్నాం అనుకో, ఇట్లా వేసుకుంటే ఇక్కడ గ్రీన్ బ్లౌజ్ వేసుకోవచ్చు, లేదా ఈ కలర్ వేసుకోవచ్చు. మనకి నచ్చిన కలర్ బ్లౌజ్ వేసుకోవచ్చు. ఈ 3 కలర్స్ లో మనం ఏ కలర్ వేసుకున్నా దీనికి సెట్ అయిపోతుంది. అంత బాగుంది. అండ్ ఎక్కడ చిన్న డ్యామేజ్ కూడా లేదు. అసలు వీటిని రిటర్న్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు, అంత బాగున్నాయి శారీస్. బాగుంది కదా. ఫైనల్ శారీ
గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్. ఇది డిజైన్ వచ్చింది జార్జెట్ సారీ. ఎంత బాగుందంటే డైలీ వేర్ కి మనం ఎటైనా ఊరికి వెళ్ళేటప్పుడు కూడా కట్టుకోవడానికి చాలా కంఫర్టబుల్ ఉంటది. ఇవన్నీ నేను కట్టుకొని కూడా చూపిస్తాను నెక్స్ట్ షార్ట్ వీడియోస్ లో వస్తుంది, ఒకసారి చూడండి. దీనికి మనం పింక్ కాంబినేషన్ లో ఇది లైట్ మెరూన్ లాగా ఉంది. ఈ కాంబినేషన్ లో బ్లౌజ్ వేసుకుంటే కనుక చాలా బాగుంటది. లేదంటే మనం వైట్ కలర్ లో వేసుకోవచ్చు, ఎల్లో కలర్ లో వేసుకోవచ్చు. ఇందులో డిజైన్స్ ఆ కలర్ ఉన్నాయి, చూడండి ఒకసారి. ఇవి ఫ్రెండ్స్ నేను ఆర్డర్ పెట్టుకున్న శారీస్. ఇందులో మీకు ఏ శారీ నచ్చింది, ఫస్ట్ గా, సెకండ్ గా, లాస్ట్ గా, ఏ శారీ అనేది ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీకు ఏదైనా శారీ కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేస్తే నేను ఆ శారీది లింక్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను, డిస్క్రిప్షన్ లో ఇస్తాను, సార్ చెక్ చేయండి. అండ్ మీరు అడిగితేనే ఇస్తాను, ఎందుకంటే అన్నెసెసరీగా అవసరం లేదు కదా. సో ఇవన్నీ నేను మీషోలో తీసుకున్న శారీసే. నచ్చితే ఖచ్చితంగా నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.